క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా మలయాళంలో వచ్చిన మూవీ ఇన్నాళ్ళ వరే. జిస్ జాయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతోంది. బాజీ, సంజయ్లు స్టోరీ అందివగా ఆసిఫ్ అలీ, యాంటోనీ వర్గీస్, నిమిషా సజియన్ ముఖ్య పాత్రల్లో నటించారు. మాథ్యూ జార్జ్ నిర్మాతగా వ్యవహరించారు. సినిమా డీటెయిల్స్ లోకి వెళ్తే ఆదిశంకర్ ఒక సినిమా హీరో. ఇతను తీసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. దాంతో అప్పుల బారిన పడతాడు ఆది. మరోవైపు ఆదికి ఐషు అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయినా కూడా కార్తీ అనే నటితో ఆది అఫైర్లో ఉంటాడు. నటి కార్తీకి కూడా పెళ్లవుతుంది. ఆమె భర్త దుబాయ్లో ఉంటాడు. ఆయన ఒకరోజు అనుకోకుండా కాల్ చేసి ఆది గురించి ఎంక్వైరీ చేస్తాడు. దీంతో ఆది, కార్తీలకు భయం కలుగుతుంది. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. తర్వాత ఆది తన సొంత డబ్బులతో ఒక సినిమాని తీస్తాడు. అంతలోనే ఆదిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. ఇంతకీ ఆదిని కిడ్నాప్ చేసిందెవరు? దుబాయ్లో ఉంటున్న కార్తీ భర్తనే కిడ్నాప్ చేశాడా, లేక మరెవరైనా చేశారా? ఆది లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది మిగతా స్టోరీ. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. కిడ్నాప్ కి గురైన ఆదికి కిడ్నాపర్లకు సంబంధం ఏమిటి? ఈ కిడ్నాప్ తో జీవితాలలో కొత్త షేడ్స్ బయటకొస్తాయి. సినిమా కథనం ఆకట్టుకునేలా ఉంది. ఎంగేజింగ్ స్టోరీ, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, క్రిస్పీ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్లాట్లో ప్రతి సందర్భంలోనూ మలుపులు, ట్విస్ట్లతో మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది మూవీ. నటుల యాక్టింగ్ కూడా చాలా యాప్ట్ గా ఉంటుంది. మ్యూజిక్ బాగుంది. థ్రిల్లర్ మూవీస్ కి పెట్టింది పేరుగా ఉన్న జిస్ జాయ్ డైరెక్షన్ లో వచ్చిన మరో థ్రిల్లింగ్ మూవీగా చెప్పుకోవచ్చు. కరోనా కారణంగా రిలీజ్ లేట్ అవుతూ వచ్చిన సినిమా ఇప్పుడు డైరెక్ట్ గా సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతోంది. థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఒక్కసారి మూవీని చూసేయచ్చు.